ఎంతైనా దొంగలాగా దాచుకొని తినే ఫుడ్‌కి టేస్ట్ ఎక్కువుంటదబ్బా! అసలు నేనెప్పుడు చేసినా ఇంత టేస్ట్ రాలేదు. అసలు ఏమైందనేది వీడియో లాస్ట్ వరకు చూడండి చెప్తా. మొన్న మా ఆయన హాఫ్ కేజీ చికెన్ తీసుకొనొచ్చిండనమాట మధ్యాహ్నం పూట. అందులో కొన్ని మెత్తటి మెత్తటి పీసులు, లివర్లు అయన్నీ పక్కన మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాననమాట. మా ఆయనకు తెలవకుండా. ఈ వీడియో చూస్తాడో చూడడో నాకైతే తెలీదు గానీ చూస్తే మాత్రం ఇంకోసారి చికెన్ తెచ్చినప్పుడల్లా చూసుకుంటా ఉంటాడు. ఇది దాసుకుందా లేదా అని చెప్పేసి. అవన్నీ మ్యాగ్నేట్ చేసి ఈవినింగ్ కాగానే ఫస్ట్ ఇక కొంచెం ఆయిల్ పోసిన, ఎక్కువ ఆయిల్ కూడా పోయలేదు. మంచిగా దగ్గరికి హార్డ్గా అంటే గట్టిగా ఫ్రై చేయాలని చెప్పేసి ఇట్లా ఒక్కొక్క పీస్ దూరం దూరం పెట్టి చేసిన అనమాట. టేస్ట్ మాత్రం అసలు సూపర్గా ఉంది. లాస్ట్కి ఇంకో ట్విస్ట్ కూడా జరిగిందనమాట. ఇంత ఇష్టంగా చేసుకుంటే అంత అట్లా అయిపోయిందనమాట. చూడండి, ఇంకా కావాలి, ఇంకా గట్టిగా ఫ్రై కావాలి, ఇంకా హాఫ్ కూడా కాలేదన్నమాట. ఇంకా గట్టిగా ఫ్రై అవుతుంది. అప్పుడు కొంచెం క్రిస్పీగా కావాలి, అప్పుడు బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి ఇక అయ్యింది మంచిగా. ఎప్పుడు నేను మామూలుగా ఇక కాగానే తింటా, కానీ ఈసారి మంచిగా ఆనియన్స్ కట్ చేసుకొని తింటుంటే ఉన్నది ఒక 2 పీసెస్ తిన్నంతే. అసలు సూపర్ టేస్ట్ ఉందన్నమాట. ఇక ఇంతలోనే అసలు ఒక మ్యాజిక్ జరిగిందనమాట. అసలు తినకుండా అయింది. ఇందులో మా బాబు అప్పుడు నిద్ర లేచి వచ్చిందనమాట. నిద్ర లేచి వాడికి ఆల్రెడీ 2 పీసెస్ పక్కన పెట్టిన, అంటే ఎక్కువ తింటాడో తినడో కారం ఉంటుంది అని చెప్పేసి పక్కన పెడితే మంచిగా చూడండి నిద్ర మొహాలు ఎట్లుందో. కళ్ళు కూడా ఇంకా తెరవనికి కూడా రావట్లేదు. ఇంకా కావాలన్నాను. ఉన్నాయన్నీ వాడే తిన్నాడు. ఇక ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం మంచి చికెన్ తెప్పించుకొని చేసుకోవాలి ఇక.